హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కేరళ శబరిమలలో ఉన్న అయ్యప్ప టెంపుల్ గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం. ఇక్కడ మలయాళం వాసులు ఈ టెంపుల్ని శబరిమల శ్రీ ధర్మశాస్త్ర ఆలయంగా పిలుస్తారు. శివుడు మరియు మోహిని యొక్క కుమారుడని నమ్ముతారనమాట అయ్యప్ప స్వామిని. ఈ శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ వచ్చేటప్పటికి భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో పత్తనంతిట్ట జిల్లాలోని రాణి తాలూకా రాణి పెరునాడ్ గ్రామంలో కొండపైన ఉంది. ఈ ఆలయం పెరియార్ టైగర్ రిజర్వ్లో 18 కొండల చుట్టూ ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిక పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేర్కొన్నది. అలానే ప్రతి సంవత్సరం 10 నుండి 15 మిలియన్ల భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు అని ఇప్పటిదాకా అంచనా అయితే ఉంది. అలానే ఈ టెంపుల్లో వచ్చేటప్పటికి మండల పూజ సుమారు 15 నవంబర్ నుండి 26 డిసెంబర్ దాకా, అలానే మళ్ళీ మకర సంక్రాంతి మరియు మొదటి 5 రోజుల్లో మాత్రమే ఈ ఆలయ పూజల కోసం ఈ ఆలయాన్ని తెరిచిపెడతారు. ప్రతి మలయాళ నెల శబరి తీర్థయాత్రలో అయ్యప్పన్ యొక్క ముస్లిమ్స్ భక్తుడైన వావర్ మసీదులో ప్రార్థనలు చేసే ప్రత్యేక సాంప్రదాయం కూడా ఈ ఆలయంలో ఉంది. అలానే శబరి ఆలయంలో భారతీయ సాంప్రదాయాల సమ్మేళనానికి ప్రధాన ఉదాహరణగా పనిచేస్తుంది. ఈ వీడియోలో అయితే నాకు తెలిసిన అయ్యప్పన్ టెంపుల్ గురించి మీతో కొన్ని విషయాలను నేను కష్టంగా కాదండి చాలా ఇష్టంగా అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనూ మిత్రులతోనూ షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.